వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, నేనైతే బొరుగుల ఉప్మా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే బొరుగుల ఉప్మా అంటారు, ఉగ్గాని కూడా అంటారు కొంతమంది. ఈ బొరుగుల ఉప్మా తయారీ విధానం చూద్దాం. బొరుగుల్లో మెరికలు ఉంటే తీసేయాలి. బొరుగులు నీళ్ళల్లో వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక పక్కన వేసుకోవాలి. నీళ్ళల్లో పిండేసి బొరుగులను అన్నీ ఇలానే తడుపుకోవాలి. బొరుగులను చూడండి, ఇలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, బొరుగులు మాకు కొత్తిమీర, టమోటాలు, సాసువలు, పప్పులు, పచ్చిమిర్చి పచ్చగా ఇలా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా పప్పులు, పచ్చిమిర్చి బరగ్గా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, కొత్తిమీర, టమోటా ముక్కలు, కరివేపాకు, సాసువలు వేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేయాలి. ఇలా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన వేడిగా వేయించుకోవాలి. ఇలా బొరుగులు తడిపి పెట్టుకున్న బొరుగులను అయితే వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా తరువాత పోపు అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి, కలుస్తుంది. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో మంట పెట్టుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితే అడుగంటకన్నా ఉంటుంది. ఇలా మొత్తం పోపు దినుసులన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెడితే అడుగంటకన్నా ఉంటుంది ఈ బొరుగుల ఉప్మా. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. చూడండి, కలిసిపోతుంది. ఇలా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బాగా మొత్తం తిప్పుకోవాలి. బొరుగుల ఉప్మాలో సాల్ట్ కలిసేట్టుగా. చూడండి, ఇప్పుడైతే ముందుగా మిక్సీ పట్టిన పప్పులు, పచ్చిమిర్చి బరగ్గా పట్టుకున్న పేస్ట్ వేసి ఇలా కలిపుకోవాలి. ఇలానే మొత్తం తిప్పుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ ఆపేయాలి. చూడండి, బొరుగుల ఉప్మా అయితే తయారైంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూడండి, సింపుల్గా అయిపోతుంది. చాలా కష్టం అవసరంలే, చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.